లగచర్లలో కూడా చూస్తే టోటల్ గా రౌడీలను గుండాలను వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పంపించి కనీసం భూములు లేని వాళ్ళను, కొన్ని భూములు ఉన్నారంటే వాళ్ళ భూములు లేని వాళ్ళను పంపించేసి అధికారులను కట్టెలు పట్టుకొని రాళ్లతోటి దౌర్జన్యంగా వాళ్ళను చంపడానికి ప్రయత్నించే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. దాని వెనుక క్లియర్ గా కేటీఆర్ గారు ఉన్నారు అని చెప్పి సాక్ష్యాలతోటి కూడా తెలుస్తున్నది. అంటే ఒక మంచి కార్యక్రమానికి ఏ విధంగా అడ్డుపడుతున్నారు? మీకు తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు సోదరుడు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ రోజు హరీష్ రావు గారికి పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకదు. రెచ్చగొట్టి 1200 మంది అమాయకుల బలిదానానికి ఉద్యమం నీ వల్లే వచ్చిందా? ఫస్ట్ చార్మినార్ సాక్షిగా 1952లో ఆ రోజు మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పి వస్తే ఆ రోజు పోలీస్ కాల్పులలో 5 యువకులు చనిపోయారు. ఆ చార్మినార్ సాక్షి ఇట్స్ హిస్టరీ. 1969లో కూడా చూస్తే పోలీస్ కాల్పులలో 360 మంది పైన ఆ రోజు చనిపోయినాయి. అది ఒక హిస్టరీ. కానీ నేను తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి 2 సార్లు కూడా వచ్చి ఈ రాష్ట్ర వనరులు దోసుక తిన్న దుర్మార్గమైన నాయకత్వం, దుర్మార్గమైన కుటుంబం మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ఏమంటే తెల్లారు లేస్తే కాళేశ్వరం, అంతకుముందు ఉద్యమంలో కాలు అడ్డం పెడితే మొత్తం సస్యం శ్యామల అవుతుందని చెప్పిన పెద్ద మనిషి రిడిజన్ పేరుతోటి, వాళ్ళ కాళేశ్వరం పేరుతోటి, రిడిజన్ పేరుతోటి రాష్ట్ర వనరులు దోసుకు తిన్న దుర్మార్గమైన నాయకత్వం, దోపిడీ నాయకత్వం ఇది. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది అని చెప్పి అంటున్నాం. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీస్ కూడా ఒక్కొక్కటి మేము చేసుకొస్తున్నాం. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, చేస్తామన్నాం 100 రోజులలో. కానీ ఆ రోజు 2 లక్షలు 3 లక్షలు ఉన్న అప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం శ్వేతపత్రం రిలీజ్ చేస్తే 7 లక్షల పైన కోట్లు అప్పుండి 49,000 కోట్లు బకాయిలు ఉంటే అవన్నీ కూడా తీర్చుకుంటూ ఒక్కొక్కటి మేము పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. అయినా కూడా మీరు తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని మభ్యపుచ్చాలని ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవము, మీరు ఇలా పిచ్చి పిచ్చిగా చేసే పరిస్థితి వస్తే, రౌడీజం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ సహించేది లేదు. ఇంతకుముందు మా సోదరుడు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా ప్రజాస్వామ్య బద్ధకంగా ముందుకు పోతున్నాం. మరి అతిగా ప్రజాస్వామ్య బద్ధం కూడా పోతే ప్రజలు కూడా మరి వీళ్ళు ఇంత దుర్మార్గమైన చర్యలు చేపడతా అంటే వీళ్ళకేం శాతగాడం లేదా, జవాబు చెప్పలేకపోతున్నారు అనే పరిస్థితి కూడా వస్తుంది. కనుక తప్పదు, ప్రజాస్వామ్య బద్ధకంగా మనం ఎన్నైనా మాట్లాడదాం. కానీ తప్పుడు మాటలతోటి, తప్పుడు ఆరోపణలతోటి, రౌడీజం తోటి, గుండాయిజం తోటి ఈ ప్రభుత్వాన్ని భయభ్రాంతులు గురి చేయాలంటే మాత్రము అది మీ వల్ల కాదు. ఇలా మేము ఎదురు తిరిగే పరిస్థితి వస్తే మాత్రం రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి మీకు దాపరిస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి ఈరోజు ఎన్ని ఆర్థికపరమైన పరిస్థితులు ఉన్నా వాళ్ళ మనం చూస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారు సందర్శించారు. టెక్స్టైల్ పార్క్ దగ్గర మొదలు పెడితే వరంగల్ వరకు కూడా పరిశీలించి ఆ రోజు అక్కడ ఉన్న అవసరాల మేరకు హామీలు ఇచ్చి హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం అది తక్కువ టైంలోనే 5-6 నెలల లోపలనే మొత్తం జీవోలతోటి, ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ తోటి. దానికి ఇంకొక నిదర్శనం కూడా చెప్తున్నా మీకు. ఇవాళ మనం చూస్తున్నాం, టెక్స్టైల్ పార్క్ పేరుకు చేశారు కానీ వీళ్ళ యొక్క ఆగడాల వల్ల వచ్చిన కంపెనీలు కూడా పనులు ప్రారంభించలేని పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి ఇవాళ పనులు ప్రారంభమైనాయి. ఎంగువని అంతకుముందు అసలు వర్క్ స్టార్ట్ చేసిందా? కానీ ముఖ్యమంత్రి గారు ఒక అష్యూరెన్స్ లభించడం వల్ల ఇవాళ వాళ్ళు షెడ్స్ కార్యక్రమాలు నడిపిస్తున్నారు, నిర్మాణాలు చేపడుతున్నారు. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే అక్కడ గత సంవత్సరం వర్షాకాలంలో వరద వస్తే మొత్తం టెక్స్టైల్ పార్క్ అంతా 1 మీటర్ లెవెల్లో మొత్తం వరద పోయింది. ఆ రోజు నేను వారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇంత ఆర్థికపరమైన క్రైసిస్ లో కూడా వాళ్ళ 120 కోట్లు ఇచ్చారు అని అంటే ఇది కూడా మేమేం చేసినామని అంటారు వాళ్ళు. అదే కాకుండా మనం చూస్తున్నాం, హౌస్ సైట్స్ అని చెప్పి రైతులు డబ్బులు కట్టారు. ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున రైతులు డబ్బులు కట్టారు. ఆ రోజు మీరు కట్టించుకున్నారు. కానీ వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఈ రోజు మేము ఆ ఇంటి స్థలాలను పూర్తి చేయడమే కాకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, రోడ్లు పూర్తి చేయడానికి నిధులు కేటాయించడంతో పాటుగా ఇవాళ టెక్స్టైల్ పార్క్ లో 160 కోట్లు అది ఇచ్చి, రోడ్లకు అక్కడ 10 కోట్లు ఇచ్చి
ఇక్కడ 863 ఇండ్లు 5 లక్షల చొప్పున ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఏదైనా కానీ మొత్తం టోటల్ గా 863 ఇల్లు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి దక్కిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే కాకుండా మొన్న మరి దక్షిణ కొరియా పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న టెక్స్టైల్ పార్కులకు సంబంధించిన టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కూడా సమావేశం పెట్టి ఇంకా మన దగ్గర ల్యాండ్ ఉన్నది రమారమిగా ఇంకా 700-800 ఎకరాల భూమి ఉన్నది మీకు ఇస్తాము అన్ని సౌలతులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ఆ రోజు కూడా ఒకటే చెప్పారు, గత ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఇది చేసేస్తాం అది చేస్తామన్నారు, ఏమీ చేయలేకపోయారు, ఎక్కడున్నది అక్కడే ఉన్నది, ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంటేనే మేము వస్తాము అని అన్న సందర్భంలో వెంటనే వచ్చి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని తీసేసి మేము ఎమ్మెల్యేస్ మంత్రులను కలిసినప్పుడు వెచ్చించి ఇంకా అవసరం ఉంటే కూడా ఇస్తాం అని చెప్పి